కామన్గా పేషెంట్లకు వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ అనేది నా బాడీలో నుంచి తీసేస్తున్నారు, సో మళ్ళీ నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదా అనేసి. హలో అండి, నేను మీ డాక్టర్ ఎం శ్రీరామ్ రెడ్డి, లాప్రోస్కోపిక్ సర్జన్. యూజువల్గా గాల్ బ్లాడర్లో మనకు ఈ బైల్ జ్యూస్ ఏవైతే ఉన్నాయో డైజెస్టివ్ ఎంజైమ్స్ జస్ట్ స్టోర్ అవుతాయి. ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? మనకి ఇవన్నీ లివర్లో ఉత్పత్తి అవుతాయి. సో గాల్ బ్లాడర్ తీసినా కూడా మన లివర్ నుంచి మన గాల్ బ్లాడర్ దగ్గరికి పోకుండా డైరెక్ట్ బైపాస్ అయ్యి మన డైజెస్టివ్ సిస్టంలో ఈ బైల్ యాసిడ్స్, బైల్ జ్యూస్ వచ్చేసి మనకు డైజెషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతకుముందు ఎలా అయితే మీకు డైజెషన్ అవుతుందో ఇప్పుడు కూడా సేమ్ అలానే డైజెస్ట్ అవుతుంది. ఇదంతా మీకు ప్రాసెస్ మళ్ళీ స్టెబిలైజ్ కావడానికి బాడీకి ఒక 1 వీక్ to 10 days టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు గాల్ బ్లాడర్ అనే స్టెప్ మిస్ అయ్యి డైరెక్ట్ లివర్ నుంచి మనకు ఈ బైల్ యాసిడ్స్, బైల్ జ్యూస్ వస్తున్నాయి కాబట్టి కొంచెం బాడీకి అలవాటు కావడానికి ఒక వారం నుంచి 10 రోజులు కొంచెం అసిడిటీ లాగా రావడం అలా ఉంటుంది. టిపికల్గా ఒక 10 days తర్వాత ఖచ్చితంగా మన బాడీ దానికి అడాప్ట్ అవుతుంది. సో ఇది చాలా కామన్గా అడిగే క్వశ్చన్. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి, ఆపరేషన్ తర్వాత నేను ఎలాంటి కేర్ తీసుకోవాలా అనే పాయింట్ కనుక వస్తే ఎనీ మేజర్ సర్జరీ, ఇది కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా మన అబ్డామిన్లోకి వెళ్ళినాం కాబట్టి ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ ఎ మేజర్ సర్జరీ. యూజువల్గా ఈ లాప్రోస్కోపీ ద్వారా చేసినాం కాబట్టి మనకు టిపికల్గా సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 1 to 2 days కొంచెం ఇంట్లో ఉండి పని చేసుకోమని చెప్తూ ఉంటాము. టిపికల్గా ఒక 5 to 7 days వాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా, షాపింగ్కి అలా వెళ్ళాలనుకున్నా ఎక్కువ స్ట్రెన్యూస్ యాక్టివిటీ లేని పనులు చేసుకోవచ్చు. టిపికల్గా ఒక 7 to 10 days తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడము, వాళ్ళు ఇంతకుముందు ఎలాంటి జాబ్ చేసుకుంటున్నారో అలాంటి జాబ్కి వెళ్ళడానికి ఉంటుంది. సో తీసుకుంటే మనకు పోస్ట్ ఆఫ్ కేర్ యూజువల్గా 5 to 10 days తర్వాత వాళ్ళు యథావిధిగా వాళ్ళు ఇంతకుముందు చేసుకున్న పనులు చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇది మనకు పోస్ట్ సర్జరీ మేనేజ్మెంట్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ బై లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ.